ఇప్పుడు భావోద్వేగాలు కాసేపు కొన్నాళ్ళు జనాల్ని ప్రభావితం చేస్తాయి. బట్ సాంకేతిక అంశాలు అనేవి ఖచ్చితంగా నిలిచి గెలిచేవి అవే. బిల్లులో ఏం పొందుపరిచారు? ప్రతిపక్షాలకు ఉన్న అభ్యంతరం ఏంటి? ట్రెజరీ బెంచెస్ ఏం చెప్తున్నాయి సార్? ఓకే, వాసు గారు, ఇది మనం మొదలుపెట్టే ముందు చిన్న ఉపోద్ఘాతం చెప్పాలి. అదేంటంటే, అసలు మొన్న వీగిపోయినటువంటి బిల్లు ఏం బిల్లు? మహిళా రిజర్వేషన్ బిల్లా, లేక రాజ్యాంగ సవరణ బిల్లా? నా ఉద్దేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లు కాదు. ఓకే, ఇది రాజ్యాంగ సవరణ బిల్లు. రాజ్యాంగ సవరణ బిల్లు 133. మొన్న 3 బిల్లులు ప్రవేశపెట్టారండి. ఒకటి రాజ్యాంగ సవరణ బిల్లు, రెండవది కేంద్ర పాలిత ప్రాంతాల యొక్క వాటి చట్టాలని మార్చేటువంటి బిల్లు, మూడవది డీలిమిటేషన్ బిల్లు. కేంద్ర పాలిత ప్రాంతాల బిల్లు ఎందుకంటే, ఈ రాజ్యాంగ సవరణ బిల్లు వల్ల కేంద్ర పాలిత ప్రాంతాల్లో అసెంబ్లీలు ఉంటాయి కనుక, అంటే జేఎండ్కేకి ఉంది, జమ్మూ అండ్ కాశ్మీర్కి, పాండిచ్చేరికి ఉంది, ఢిల్లీకి ఉంది. ఈ మూడిట్లోనూ శాసనసభలు ఉన్నాయి కాబట్టి వాటిని కూడా మార్పు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటి గురించి ఒక బిల్లు, డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసేయడానికి ఒక బిల్లు. ముఖ్యంగా ఎప్పుడైతే రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిందో, ఈ మిగతా 2 బిల్లులను కూడా ప్రభుత్వం ఉపసంహరించుకుంది. సో ఇందులో మహిళా రిజర్వేషన్ల గురించి చర్చ అనేది ఇది ఒక కొసరు. ఇందులో అది కాదు, ప్రధానమైనటువంటి అంశం అది కాదు. ఎందుకంటే మహిళా రిజర్వేషన్కి సంబంధించినటువంటి బిల్లు 2023లో పాస్ అయింది. 2 సభల్లోనూ పాస్ అయింది. 2 సభల్లోనూ పాస్ అయినటువంటి బిల్లుని దానిని సవరించడానికి కాదు ఇవాళ తీసుకొచ్చినటువంటి బిల్లు. అంటే అది సంతృప్తికరంగా లేకపోవచ్చు, ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ ఆ బిల్లు సవరించడానికి కాదు, ఉద్దేశించి అందుకోసం కాదు, ఆ బిల్లు సవరణ కాదు ఇది. 2023లో చేసినటువంటి బిల్లు, ఇంకో విషయం చెప్పాలి మీకు, 2023లో చేసినటువంటి బిల్లు అంటే 24 ఎన్నికలకు ముందు చేసినటువంటి బిల్లు, 24 ఎన్నికల్లో తిరిగి గెలిచొచ్చినటువంటి పార్టీ అదే పార్టీ ఉండి, మొన్న ఈ రాజ్యాంగ సవరణ బిల్లు మీద చర్చ మొదలైన తర్వాత సాయంత్రం 5 గంటలకి ఆ బిల్లు నోటిఫై చేశారు. ఇన్నాళ్ళు నోటిఫై చేయాల. ఈ విషయం చాలామంది గమనించట్లా. 2023లో పాస్ అయినటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లుని మొన్న 16వ తారీఖు ఈ చర్చ మొదలైన తర్వాత, ఈ 3 బిల్లుల్ని ప్రవేశపెట్టిన తర్వాత, చర్చ మొదలైన తర్వాత నోటిఫై చేశారు. ఒకటి, అసలు ఇదంతా రాజ్యాంగ సవరణ బిల్లు ఒకటి ఆదరాబాదరాగా ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో అప్పటికప్పుడు ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి 2 రోజులకి పిలిచారు. ఒకటి. రెండవది, ఎంపీలకి రాజకీయ పార్టీలకి ఈ బిల్లు ముసాయిదాన్ని 24 గంటలలో ఇచ్చారంతే, ఒక్కరోజు ముందు. మూడోది, చర్చ మొదలైన తర్వాత అయినా సరే మామూలుగా ఏం చేస్తారు, ఒక బిల్లు ప్రవేశపెట్టి సరే పని చేద్దాం, దీని మీద చాలా విస్తృతంగా చర్చ జరగాలి కదా, దీన్ని ఒక సెలెక్ట్ కమిటీ పెడదాం, ఇది జనసామాన్యులు ఈ బిల్లు పెడదాము, జనం కూడా ఏమంటారో దాన్ని కూడా తెలిసిన తర్వాత అప్పుడు మనం దీని మీద చర్చ చేసి ఒక నిర్ణయం తీసుకుందాం అనేది మామూలుగా వస్తున్నటువంటి రివాజు. ఏ ప్రజాస్వామ్యంలో అయినా సరే, అంటే అర్థవంతమైనటువంటి ప్రజాస్వామ్యంలో ఇది జరగాలి. ఇంత అంటే ఎన్నికల్లో పోటీలో ఉన్నటువంటి అసెంబ్లీ ఎన్నికలు చేస్తుండగా ఆ నియోజకవర్గాలకి, ఆ రాష్ట్రాలకి సంబంధించినటువంటి ఎంపీలు అక్కడ ప్రచారంలో బాగా విరామం లేకుండా ఉంటారు. వారిని ఆదరాబాద్కి రమ్మన్నావు. బహుశా నేను అనుకోవడం, వారికి ఆ బిల్లు పూర్తిగా ఆ వచ్చినటువంటి కవర్ని లేకపోతే ఆ వచ్చినటువంటి మెయిల్ని ఓపెన్ చేసుకునేటువంటి సమయం కూడా ఉండదు. అంటే ఇంత సమగ్రమైనటువంటి మార్పు తీసుకొచ్చేటటువంటి బిల్లుల్ని ప్రవేశపెడుతున్నప్పుడు
ఒకటి ఎంపీలు చదువుకోవాలి, అనేక మందితో చర్చించాలి. ఇది చాలా టెక్నికల్ సాంకేతికపరమైనటువంటి విషయాలు ఉన్నటువంటి బిల్లులు కాబట్టి కొంతమంది న్యాయకోవిదులతోటో వారికి సంబంధించినటువంటి వారితోటో పార్టీలోనో వారి సహచరులతోనో మాట్లాడుకోవాలి. మాట్లాడుకున్న తర్వాత ఒక అవగాహనకు వచ్చిన తర్వాత వచ్చి చర్చ చేస్తే దాని మీద కొంత అర్థవంతంగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఆ సమయం కూడా ఇవ్వలేదు. ఎన్నికల్లో నుంచి వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత కూడా ఏ కమిటీకి దీన్ని రిఫర్ చేయలేదు, జనసామాన్యంలో పెట్టలేదు. వీరికి వచ్చిన తర్వాత వాళ్ళు ట్వీట్ చేయడమో లేకపోతే వాళ్ళు బయట పెట్టడమో చేశారు తప్ప ప్రభుత్వం తానంతట తానుగా ఒక మార్పు తీసుకురాబోతున్నాము, దీన్ని జనమంతా చర్చించాలి అనేటువంటిది ఎందుకు చేయలేదు అనేటువంటి ఒక మాట వస్తుంది. ఒకటి, చాలా బిల్లులు సెలెక్ట్ కమిటీ పంపిస్తారు. అంటే ఇంత గంభీరమైనటువంటి పర్యవసానాలు లేనటువంటి బిల్లులను కూడా సెలెక్ట్ కమిటీకి పంపిస్తారు. పంపించిన తర్వాత అక్కడ జరిగినటువంటి చర్చని దృష్టిలో ఉంచుకుని దాని మీద మళ్ళీ లోక్సభలోనూ చర్చ జరిగిన తర్వాత పాస్ చేసి ఆమోదించేటువంటి పరిస్థితిని చూస్తున్నాం. దీనికి భిన్నంగా ఉంది. అయితే మిగతావి ఎలా ఉన్నా కూడా వాసు గారు, ఈ బిల్లు ముఖ్యంగా రాజ్యాంగ సవరణ బిల్లు, దీనికి డీలిమిటేషన్కి సంబంధం ఉంది కాబట్టి దీనిని చాలా నిదానంగా ఆలోచించి చర్చించి ఆమోదించాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఎందుచేతనంటే ఇది డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటైన తర్వాత వారు ఒక నివేదిక ఇచ్చిన తర్వాత దానిని కోర్టులో సవాలు చేసేటటువంటి అవకాశం లేదు. కోర్టుకు వెళ్ళాం. లోక్సభలో ఒకవేళ అభ్యంతరాలు వ్యక్తమైతే దీన్ని తిరస్కరించడం కుదరదు. ఏం చేయాలంటే మళ్ళీ వెనక్కి పంపించి తిరస్కరించడము, లేకపోతే దీన్ని ఇలా మార్చేసి మేము ఒప్పుకుంటాము అనడం కుదరదు. మళ్ళీ వెనక్కి పంపించి ఆ కమిషన్ చేతే ఆ మార్పులు చేసి తెచ్చుకోవాలి. అంచేత ఒక్కసారి ఇది ఆమోదం అయిపోతే ఇంకా దీన్ని మిగతావి ఏమన్నా మార్చుకోవచ్చు, కానీ మార్చడానికి వీలేదు. ఇంక దేనికి మీదైనా మనం కోర్టుకు వెళ్ళచ్చు, కానీ దీని మీద కోర్టుకు వెళ్ళడానికి కుదరదు. అంచేత దీన్ని చాలా నిదానంగా ఆలోచించి చేయాలి. ఓకే, ఇందులో అంత నిదానంగా ఆలోచించి చేయాల్సినటువంటి ఏమిటి అంటే చాలా గంభీరమైన విషయాలు ఉన్నాయి. ఒకటి చెప్తాను. ఒకటి ఏమిటంటే ఇది డీలిమిటేషన్ బిల్లు మూడోదండి. రెండోదేమో ఈ కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి బిల్లు. మొదటిది రాజ్యాంగ సవరణ బిల్లు. ఏం సవరిస్తున్నారు రాజ్యాంగంలో? ఏం సవరించబోతున్నారు? ఏం సవరించడానికి ఉపక్రమించారు?